ఆకాశము అదానికి అన్నట్టు పౌర విమానాలలోకి విదేశీ కంపెనీలు అదాని ఒత్తిడితో కేంద్రం కసరత్తు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టాటా ఇండిగో. ఆకాశం కూడా ఇస్తున్నారట అదానికి. ఇప్పటికే సముద్రాలు ఇచ్చారు, భూములు ఇచ్చారు, ప్రభుత్వాలలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పరిపాలనలో కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి సెకీ ఒప్పందం లాంటి దాంట్లో వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చినట్టు చేయించుకుంటున్నారు. ఎలక్ట్రిసిటీలో వచ్చారు, నీళ్ళల్లో వచ్చారు, పెట్రోల్లో వచ్చారు, డీజిల్లో వచ్చారు, అన్నింటిలో ఉన్నారు. ఇప్పుడు ఆకాశంలో తిరిగే విమానాలలో కూడా మా పెత్తనం కావాలి అని చెప్పి భూమి ఆకాశాలు మధ్యలో ఉన్న గాలి నీరు అన్నీ ఇచ్చేటట్టు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు 2014 అధికారంలోకి వచ్చే ముందు 15 లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఇతర దేశాల్లో ఉంది, అదంతా తెప్పించి మొత్తం పంచుతా అన్నాడు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంది, అదంతా తెస్తే మనిషికి 15 లక్షలు వస్తుంది భారతదేశంలో ఉన్న ప్రజలకి ఆ నల్లధనం తెస్తే అంటే జనాలు కూడా నమ్మారు. ఓహో, మనం 60-70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన దాంట్లో మన దేశ సంపద దేశపై వేరే దేశాల్లో దాశారు, ఆ దాచింది మోడీ తెచ్చి పంచుతున్నట్టు, పంచితే మనకి 15 లక్షలు వస్తుందట, అయిపోయి మనం అందరం లక్షాధికారులు అవుతాం, దాని తర్వాత కోటీశ్వరులు అవుతాం అనుకొని నరేంద్ర మోడీకి ఓట్లు వేశారు ప్రజలు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నల్లధనం ఎడిపోయిందో తెలియదు, ఆ 15 లక్షలు ఎడిపోయిందో తెలియదు, కానీ ఈ దేశంలో ఉన్న భూమిని, నీళ్ళని, ఆకాశాన్ని, నిప్పుని, గాలిని అన్నిటినీ ఆదానీయులకి అంబానీలకి కట్టబెడతాడు. దాంట్లో అయితే కొదవలేదు. ఇది విమానయాన రంగంలో కూడా ఒత్తిడి చేస్తాడట మాకు ఇవ్వాలి అని చెప్పి. మాకు ఇస్తేనే, లేదంటే గవర్నమెంట్ని నడవనేనని మరి బెదిరిస్తాడా తెలియదు, కానీ ఇది ఒక వార్త. అయితే సకాలంలో సాగునీటి పథకాలు 2027 డిసెంబర్కు పోలవరం పూర్తికి లక్ష్యం. వెలిగొండ, పోలవరం తదితర ప్రాజెక్టులు ఈ నెలలోనే పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఈ పరిశీలనలు, సోమవారం పోలవరం పర్యటనలు ఇవన్నీ అవుతున్నాయి, కానీ అది పూర్తి కావట్లేదు. అదనమాట గమ్మత్తు. ఇది